చదువంటే మూడో కన్ను ఓ మానవా, అది చూపును సమస్త విశ్వం ఓ మానవా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. రాష్ట్ర రాజధాని కేంద్రంలో గ్రంథాలయ పునర్వికాస వేదిక ఆధ్వర్యంలో కొద్దిమంది అయినా ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అందుట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ప్రతిపాదన చేసేది ఏంటంటే, ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది ఎంత పెరిగితే మన భారతదేశం యొక్క మేధాశక్తి బాలల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి కాలేజీ హై స్కూల్లో చదివేటువంటి వాళ్ళ యొక్క మేధాశక్తి పెరిగితే భారతదేశంలో సహజ వనరులకి ఎంతో అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని నేను ప్రతిపాదన పెట్టేది ఏంటంటే, ఒక 4-5 డిమాండ్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని సాధించే విధంగా 4-5 డిమాండ్స్ ఫోర్ ఫ్రంట్లో పెట్టాలి. ఉన్న గ్రంథాలయాలను పనిచేయించాలి, బడ్జెట్ అలాట్మెంట్ కొంత పెంచాలి, అంటే కొంత పెంచిన విక్టరీనే పెంచాలి. కాలేజీ హై స్కూళ్ళలో ఆల్రెడీ గ్రంథాలయాలు ఉన్న చోట సిబ్బంది నియమించాలి. ఇటువంటి డిమాండ్స్, ఇంకా ఇతర డిమాండ్స్ ఈ పత్రంలో ఉన్నదంతా కూడా నేను ఏకీపిస్తున్నాను. అటువంటి డిమాండ్స్ 4-5 రూపొందించి కమిటీ ఫిబ్రవరిలో విజయవాడలో 26 జిల్లాల ప్రాతినిధ్యంతో ఒక 4-5 డిమాండ్స్ తీసుకుని ఒక రోజంతా సదస్సు నిర్వహించాలని నేను కోరుతున్నాను. మేము ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆ సదస్సు నిర్వహణ బాధ్యత, మధ్యాహ్నం భోజన ఏర్పాటు బాధ్యత మేము చూస్తాం. ఇటువంటి పునర్వికాస ఉద్యమం రాష్ట్రం అంతా విస్తరించాలి. అనేక మంది ప్రచురణకర్తలు, గ్రంథాలయ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, సాహితీవేత్తలు అందరూ కూడా దానికి ఎంపిక చేసి, జిల్లాకి 20 మంది చొప్పున ఎంపిక 540 కెపాసిటీ ఉంది. ఆ రకంగా ఎంపిక చేసి కానీ జరిపితే అదొక ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. జిల్లాలో కూడా కొన్ని సమావేశాలకి జరిపేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దగ్గర రాయబారం వెళ్ళి కొన్ని డిమాండ్స్ అయినా మనం సాధించుకుంటే ఒక స్టెప్ మనం ముందుకేసినట్టు అవుతుంది. ఆ నిర్వహణ బాధ్యత ఫిబ్రవరి మాసంలో మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రం తీసుకుంటుందని ప్రకటిస్తూ, క్షమించాలి పెద్దలందరూ ఉండగా నేను ఈ ప్రకటన పర్మిషన్ తీసుకుని చేశాను. నాకు వేరే ప్రోగ్రాం ఉంది. అందుట్లో ఏమైనా ఆసక్తి కలిగిన వాళ్ళు రేపు 16వ తేదీ సాయంత్రం సాంస్కృతిక వికాసం అనే అంశం మీద భారతీయ సమాజం, సాంస్కృతిక రంగం, దాని యొక్క పరిస్థితి ఇప్పుడు ఎట్లా దేశంలో రాష్ట్రంలో మారుతా ఉందనే దాని మీద ఒక ఉపన్యాసం మాకినేని బసవప్పన్నయ్య గారి జయంతి సందర్భంగా పెట్టాము. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకి మీకు అవకాశం ఉన్నవాళ్ళు రావాలని, ఫిబ్రవరిలో ఈ సదస్సు జరిపేదాన్ని మీరంతా తీర్మానం చేసి ఆ బాధ్యత మేము నిర్వహిస్తామని చెప్పి ప్రకటిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. మీ సంఘీభావానికి చాలా సంతోషం. ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమ వేదిక పిలుపుని పురస్కరించుకుని
వివిధ పట్టణాల నుంచి స్థానిక రచయితలు, అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమంలో మొదటి నుంచి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, రచయితలు, గ్రంథాలయ అభిమానులు, ప్రచురణకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం. ఈ ఉద్యమం మనం చేపట్టబోయే ముందు కొద్ది గత ఉద్యమం గురించి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి, దాంట్లో భాగస్వాములై ఒక గొప్ప వేదికను, గ్రంథాలయాల్ని విస్తృతం చేసి దానికి ఒక చట్టం చేసి ఎంతో ఉద్యమానికి దోహదపడిన ఆనాటి మహామహుల్ని ఒక్కసారి స్మరించుకుంటూ వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళ లక్ష్యం గురించి మనం కొద్దిగా క్లుప్తంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవడం సముచితం. నాలం కృష్ణారావు గారు గ్రంథాలయ ఉద్యమంలో ఎంతో కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఆయన గ్రంథాలయాల గురించి అంటూ గ్రంథ నిలయంబు శారద కనకపీటి, గ్రంథ నిలయంబు కబుల కవన శృంగార వాటి, గ్రంథ నిలయంబు కవుల శృంగార వాటి, గ్రంథ నిలయంబు విబుధ విజ్ఞాన పేటి, గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి అని ఆయన గొప్పగా దాని గురించి ప్రస్తుతించారు. ఆనాడు ఈ గ్రంథాల ఉద్యమం ఎందుకు స్థాపించబడింది, దీని అవసరం ఏమిటి, ఎందుకు ఆ ఉద్యమాన్ని సంస్కరణ ఉద్యమంతో పాటు ప్రారంభించాల్సి వచ్చింది అని మనం ఒక్కసారి మననం చేసుకుంటే, ఆనాడు స్వతంత్రోద్యమాన్ని ఉధృతం చేస్తున్నటువంటి 1900 సంవత్సరాల్లో దాన్ని సమాయత్తం చేయాలంటే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరాయి పాలన నుంచి మన దేశ విముక్తి చేయాలంటే అందుకు ప్రజలందరూ కూడా కలిసి వస్తారా, ఆ ఉద్యమంలో భాగస్వాములు అవుతారా, స్వతంత్రోద్యమంలో అనేటటువంటి మీమాంసలో కొట్టుమిట్టులాడుతున్న సందర్భంలో రాజారామ్మోహన్ రాయ్ మేధావులు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని రెండు ప్రధానమైనటువంటి ఉద్యమాలు మనకు అవసరం. ఒకటి సంఘ సంస్కరణ ఉద్యమం, రెండు గ్రంథాలయ ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలని విస్తృతం చేయటం ద్వారా మనం గ్రంథాలయ ఈ ఉద్యమాలని మన జాతీయోద్యమానికి ఒక మంచి సపోర్టుగా తీసుకుని ముందుకెళ్ళటానికి అవసరం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అందరూ కూడా ఆ ఉద్యమాలను ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో నిరక్షరాస్యత, కులమతాల కుళ్ళు, మూఢాచారాలు, చతిలాంటి మూఢ విశ్వాసాలు ఇలా సంఘటితంగా ఆలోచించలేని పరిస్థితిలో ప్రజానీకం ఉంది నిరక్షరాస్యత కారణంగా. కాబట్టి వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకువచ్చి ప్రజల్లో ఒక సామాజిక స్పృహను పెంపొందించాలి, జాతీయోద్యమానికి తగిన ఊతం ఇవ్వటానికి, యువతరాన్ని జాతీయోద్యమంలో మళ్లించటానికి, ప్రజల్లో మానవత్వ వ్యక్తిత్వ వికాసం కలిగించడం అనేటటువంటి ధ్యేయంగా ఈ గ్రంథాల ఉద్యమం ప్రారంభించబడింది. అందులో మహానుభావులు, గ్రంథాలయ పితామహులుగా మనందరం స్మరించుకుంటున్నటువంటి వ్యక్తి, ఇదే విజయవాడలో ఒక కార్యదర్శిగా 1911లో ఆయన రామ్మోహన్ రాయ్ గ్రంథాలయానికి వచ్చి ఆయన ఇక్కడ ఈ గ్రంథాలయ ఉద్యమానికి విస్తృతం కావడానికి గొప్పగా పునాదులు వేశారు. అప్పుడు ఆయనకు సహచరులుగా ఐదేవర కాళేశ్వరరావు గారు, సూర్య వెంకట నరసింహం గారు, దంటు సుబ్బావిలాని గారు, బమ్మిడిపాటి సూర్యనారాయణ, పాతూరి నాగభూషణం గారు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, కోదాటి నారాయణరావు గారు, ఇలా వాళ్ళందరూ కూడా
ఈ గ్రంథాలయోద్యమంలో పాల్పంచుకున్న మహానుభావుడు. 1914లో ఏప్రిల్లో రామ్మోహన్ ధర్మ పుస్తక భాండాగారం విజయవాడ ఆధ్వర్యంలో పుస్తక భాండాగార ప్రథమ ప్రతినిధుల మహాసభ జరిగింది. దీనికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అధ్యక్షత వహించారు. ఆ అధ్యక్ష ఉపన్యాసంలో ఆయన చెప్పారు, గాలి ఏ విధంగా అందరికీ పీల్చడానికి అనువుగా ఉందో, ఏ విధంగా జలము అందరికీ సేద్యంగా అందుబాటులో ఉందో, అదేవిధంగా జ్ఞానం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. జ్ఞానవంతులు కావాలి అందరూ అంటే దానికి గ్రంథాలే ఉత్తమోత్తమైనవి. ఆ గ్రంథాలని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాళ్ళలో జ్ఞాన దీప్తిని మనం వెలిగించగలుగుతాము అని చెప్పి ఆయన అధ్యక్ష పీఠం నుంచి పిలిపించారు. ఆ తరువాత ఆ సభలోనే ఆంధ్రప్రదేశ్ భాండాగార సంఘం ఏర్పడింది. దానికి తొలి అధ్యక్షులుగా మోచర్ల రామచంద్రరావు గారు, కార్యదర్శులుగా అయ్యంక వెంకటరమణయ్య గారు, నాళం కృష్ణారావు గారు. ఇదే సంఘం 1916లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘంగా 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మారింది. గ్రంథాలయ సంఘం పల్లె పల్లెలకు గ్రంథాలయ యాత్రలు చేసింది. ఆ రోజుల్లో ఒక 10 మంది దళంగా ఏర్పడి ముందు ఒక గ్రామంలోకి సమాచారం ఇచ్చేవాళ్ళు, అయ్యా రేపు మా గ్రంథాలయ యాత్ర సభ్యులందరూ వస్తున్నారు, మీరందరూ కూడా ఇక్కడ వారిని రిసీవ్ చేసుకుని వాళ్ళ సందేశాలను వినండి అని చెప్పి ముందు రోజే వెళ్ళేవాళ్ళు. ఆ మరుసటి రోజు ఆ సభ్యుల బృందాన్ని అందరినీ కూడా స్వాగతించి మేళతాళాలతో ఊరేగింపు చేసి తర్వాత వాళ్ళందరి చేత భజనలు, ఒక భజన బృందం భజన చేసుకుంటూ జనాన్ని ఊరూరా తీసుకొచ్చి అందరినీ ఒక చోట సమావేశం చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళందరూ కూడా జ్ఞానం యొక్క పరమార్థం, వాళ్ళలో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, గ్రంథాలయాల పట్ల స్పృహ కలిగేలాగా ఒక గ్రంథాలయాన్ని స్థాపించమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కోరేవాళ్ళు. దానికి ముందుకొచ్చి ఆ గ్రామం వాళ్ళు అంగీకరించిన తర్వాతే ఆ గ్రామం నుంచి వెళతాము అని భీష్మించుకుని భోజనం కూడా చేయకుండా కూర్చున్నటువంటి సందర్భం ఉంది. మీరు గ్రంథాలయాల్లో ఈ ఊళ్ళో పెడతామంటేనే మేము భోజనం చేస్తామని భీష్మించుకుంటే ఆ రోజు మర్యాద తెలిసిన వాళ్ళు గనక వారి మీద గౌరవంతో ఈ రోజుల్లో లాగా ఈడ్చిపారేయకుండా కూర్చోబెట్టి, అయ్యా మీ లక్ష్యం మంచిది, మేము తప్పనిసరిగా గ్రంథాలయాన్ని స్థాపిస్తాము అని చెప్పి వాళ్ళు నన్ను అందిపుచ్చుకునేవాడు. అలా ఊరూరా తిరిగారు వాళ్ళందరూ. దానివల్లనే ఈ గ్రంథాలయోద్యమం, దాని ద్వారా ఇండైరెక్ట్గా స్వాతంత్రోద్యమానికి ఒక స్ఫూర్తిని రగిలించారు. ఎందుకంటే నైజాంలో కూడా అప్పుడున్నటువంటి ఆంక్షల్లో అసలు సభలు పెట్టే పరిస్థితే లేదు. అయితే అక్కడ కూడా తెలివిగా గ్రంథాలయ ఉద్యమం అన్న పేరుతో వాళ్ళు చాప కింద నీరులాగా వాళ్ళ నిజాం వ్యతిరేక పాలనకి అనుగుణంగా గొప్పగా కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం నేపథ్యంలోనే ఆ రోజు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, మాలపల్లి ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు రాసినప్పుడు అవన్నీ ప్రభుత్వం నిషేధించింది. వాటిని ఇదే పుస్తక భాండాగారం, రామానంద పుస్తక భాండాగారంలో దాంట్లో రహస్యంగా ఎక్కడెక్కడి నుంచో ప్రతులను తీసుకొచ్చి దాచిపెట్టి పరాయపాలనలో మన దేశం ఎలా మగ్గిపోతుంది అనేటటువంటి తెలియజేసేటటువంటి అనువాద పుస్తకాలని దాచిపెట్టి దొంగచాటుగా అందరికీ అందిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా స్వతంత్రోద్యమం కోసం వాళ్ళెంతో పునాదులు వేశారు. అంతేకాకుండా పడవ మీద కూడా గ్రంథాలయాలని నడిపారు. బందర్లో మొదటిసారిగా, గోదావరి జిల్లాలో ఆ గ్రంథాలయాలని అలా బోట్లో కూడా పెట్టుకుని ఆ గ్రంథాలయ కాలువల పరివాహక ప్రాంతం అంతా కూడా గ్రామ గ్రామాలకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ బకింగ్హామ్ కెనాలు చేసుకుని ఒక పడవ తయారు చేసి పాతూరు నాగభూషణం గారు అనేక గ్రామాలకి ఆ పడవ ద్వారా వెళ్ళి
గ్రంథాలయ ఉద్యమంలో గ్రంథాలయాల పట్టణానికి, గ్రంథాలయ స్థాపనకు ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం కృషి వలన 1920 నాటికి, అంటే 1914లో ప్రారంభమైంది, 1920 నాటికి విజయవాడలో మొత్తం గ్రామ ప్రాంతాల్లో 20 నాటికి అనేక అసంఖ్యాకమైన గ్రంథాలయాలు వెలిసినాయి. 1920లో విజయవాడలో గ్రంథాలయ శిక్షణ శిబిరం మొట్టమొదటిసారిగా ఈ విజయవాడలోనే జరిగింది. అప్పుడు గ్రంథాలయ నిర్వహణలో వచ్చే సమస్యల గురించి, సిబ్బంది గురించి, పుస్తకాలను ఏ విధంగా భద్రపరచాలని, గ్రంథాలయ పాలన గురించినటువంటి శిక్షణను ఇచ్చారు. అందులో కాశీనాథుని నాగేశ్వరరావు గారు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, రాయపోలు సుబ్బారావు గారు, చిలుకూరు వీరభద్రరావు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా వీళ్ళందరూ కూడా, ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో సహా వీళ్ళందరూ కూడా అధ్యాపకులుగా శిక్షణా తరగతులు ఇవ్వటం జరిగింది విజయవాడలో. ఆ తర్వాత గ్రంథాలయ వ్యవస్థకు చట్టం కావాలనుకున్నారు. దానికోసం డాక్టర్ రంగనాథన్ గారు 1928 నుంచి 1940 వరకు ఒక 20 సంవత్సరాలు ఆయన అయంకి వెంకటరమణయ్య గారి సహాయంతో ఆ గ్రంథాలయ చట్టాన్ని తయారు చేయడానికి 20 సంవత్సరాలు కృషి చేశారు. మద్రాసు గ్రంథాలయ బిల్లుని పరిశీలించడానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం 1948 జనవరి 16న విజయవాడలోనే ఒక ప్రత్యేక మహాసభని ఏర్పాటు చేసి గాడిచెర్ల హరి సర్మోత్తరావు గారి అధ్యక్షతన ఆ సభలో చర్చకు పెట్టారు ఆ చట్టాన్ని. తీర్పు ఏమేమి విధి విధానాలు రూపొందించాలి, ఎలా వీటిని నిర్వహించాలి, ప్రభుత్వం ఏ విధంగా ఏ ఏ వనరులు వీటికి సమకూర్చాలి, నిధులు, ఇలా అనేక విషయాల మీద తీర్మానాలు చేసి ఆ సభ ఆమోదించారు. దాంట్లో ఆ తర్వాత మద్రాసు పౌర గ్రంథాలయ చట్టం మళ్ళా 1950 నుంచి ఆంధ్ర ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ పౌర గ్రంథాలయ చట్టం 1955లో పాస్ అయి అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అప్పుడు 1960 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. చట్ట ప్రకారం ప్రభుత్వ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా దానికి అనుబంధంగా జిల్లా గ్రంథాలయ సంస్థల గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థలు ఇంకా ఇతర స్వచ్ఛంద గ్రంథాలయాలు ఏర్పడి ఆ గ్రంథాలయ ఉద్యమం గొప్పగా స్వతంత్రాన్ని సంపాదించడంతో పాటు ఒక గొప్ప ప్రతిఫలాన్ని ప్రజల్లోకి ఇవ్వగలిగింది. వయోజన విద్యా కేంద్రాలను నడిపింది ఆనాటి గ్రంథాలయ ఉద్యమం. పల్లె పల్లెలో జ్ఞాన దీపాలు వెలిగించినటువంటి గ్రంథాలయ ఉద్యమం ఆ తర్వాత మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ గ్రంథాలయాల నిర్వహణలో జరిగినాయి అనే దాని గురించి మనం తెలుసుకుంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయ సంఖ్య చూసుకుంటే కేవలం 917, అందులో డిస్టిక్ 13, 41 గ్రేడ్ 1, 94 గ్రేడ్ 2, 769 గ్రేడ్ గ్రంథాలయాలు, 3 గ్రేడ్ గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలకి ఒక విధంగా ప్రజలకు గ్రంథాలయాల పట్ల అపేక్ష పోయింది, ఉపేక్ష పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు కానీ, కేరళ కానీ, తర్వాత కన్నడ దేశంలో కానీ అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా సాహిత్య ఉత్సవాలని, సాంస్కృతిక ఉత్సవాలని ఘనంగా సంవత్సరానికి ఒకసారి కలిపి ప్రజలే అక్కడ ముందుండి జరుపుకుంటున్నారు. కానీ మనము వాటి పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి, కేవలం పాలకుల్నే మనం అనకూడదు, యథా ప్రజ తదా రాజా. ఎప్పుడైతే మనకి విదేశీ భాషా వ్యామోహం ఎక్కువైపోయిందో, మన భాష పట్ల మనం అభిమానాన్ని కోల్పోయామో, పాఠశాలలు, విద్యాశాలలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమానికి వెళ్ళిపోయినాయో, మనందరం భాషకు దూరమయ్యాము, సంస్కృతికి దూరమయ్యాము, సమాజానికి దూరమయ్యాము, అన్నిటికీ దూరం అయిపోయాం. అందుకనే
మనము పుస్తకాల కోసం, గ్రంథాలయాల కోసం పోరాటే దశ నుంచి వాటి పట్ల ఒక విస్మరణ చేస్తూ ఉన్నాం. ఇటీవలనే కన్నడ దేశంలో గ్రామీణ గ్రంథాలయాల్ని 4699 గ్రంథాలయాలను ఒకేసారి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు స్థాపించారు. అంటే ఆ రాష్ట్రం మొత్తం ఇప్పుడు దాదాపు 10,000 గ్రంథాలయాలు గ్రామాల్లో ఏర్పడ్డాయి. దాదాపు పిల్లల్ని 8 సంవత్సరాల నుంచి 16-18 సంవత్సరాల పిల్లల్ని 40,000 మందిని అందులో సభ్యులుగా చేర్చి వాళ్ళందరూ గ్రంథాలయాల నుంచి పుస్తకాలు తీసుకువెళ్ళేటటువంటి అవకాశం, చదివే అవకాశం ఆ ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి 4,000 గ్రంథాలయాలకి 2 లక్షల చొప్పున ఒక గ్రంథాలయానికి ప్రత్యేకంగా ఒక వితరణ ద్వారా గ్రాంటు సంపాదించి వాళ్ళు పుస్తకాలు కొని ఈ గ్రంథాలయాలకు పంచడం జరిగింది. పిల్లరా, మన పరిస్థితి ఎలా ఉంది? గత 10 ఏళ్లలో మేము అంతా డాటా తీసాం. అసలు గ్రంథాలయ చెస్ అనేటటువంటిది చట్టంలో పౌరులు కట్టేటటువంటి ఆస్తి పన్నులో, ఆదాయ పన్ను కానీ ఏదైనా పన్నులో 8% గ్రంథాలయ చెస్గా ప్రత్యేకంగా తీసి గ్రంథాలయ నిధిగా వాటిని ఉంచాలి. కేవలం గ్రంథాలయాలకే ఆ నిధుల్ని వాటి అభివృద్ధికి ఉపయోగించాలని మనం చట్టం చేసాం. అలాంటి చట్టాన్ని పట్టించుకోకుండా ఆ గ్రంథాలయాల్ని కోట్లాది రూపాయలు చెస్ ద్వారా కలెక్ట్ చేసి వాటిని దారి మళ్లించేస్తున్నాం. 2021లో అంటే ఒక ప్రభుత్వ కాలంలో ఒక్కసారి మాత్రమే గ్రంథాలయాలు కొనడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఒక సంవత్సరం 2021లో కొని ఇంకా 6 గ్రంథాలయ సంస్థలు సుమారు 4 కోట్లు బకాయి పడి ఉన్నది. అందరూ సొంత డబ్బుతో పుస్తకాలు వేసుకుని పుస్తకాలు లైబ్రరీలకు ఇచ్చి ఈ డబ్బులు ఇవ్వటం లేదనేటువంటి గొప్ప ఆశ్చర్యాన్ని మనం పొందుతూ వేదన చెందుతున్నటువంటి సందర్భం. అందుకని మిత్రులారా, ఈ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించామంటే 2 లక్ష్యాలతో ప్రారంభించాం. కేవలం గ్రంథాలయాల పుస్తకాలు కొనిపించడం అనేదే కాదు, ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించమనేదే కాదు, ఆ గ్రంథాలయాలని పౌరులుగా మనందరం ఉపయోగించుకోవాలి. ఆ గ్రంథాలయాలకు మన పిల్లలు వెళ్ళేటట్టు, వాళ్ళు చదివేటట్టు చేయాలి. తద్వారా మానసిక వికాసానికి, సామాజిక బాధ్యతకి వాళ్ళందరూ సమాయత్తం అయ్యేలాగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో చదివించటం, కొనిపించటం అనేటటువంటి 2 లక్ష్యాలతో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని మనం వాడవాడలా తీసుకువెళ్ళి మళ్ళా పునర్వైభవాన్ని తీసుకురావాలని, అందుకోసం అందరూ భాగస్వాములు కావాలని, ఇది కేవలం ఇక్కడ ప్రారంభించి ఆరంభ స్వరత్వం కాకుండా రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఈ సంఘటనని విస్తృతం చేసి ప్రజల సహకారాన్ని తీసుకుని వాళ్ళందరినీ జ్ఞాన వైపు మళ్లించి ఉన్నతమైనటువంటి సంస్కారంతో తీర్చిదిద్దుదామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ వేదికకు నా మీద నమ్మకంతో ఒక కన్వీనర్గా అందరూ ఇందులో నన్ను నియమించినందుకు ఆ బాధ్యతని మీ అందరి సహకారంతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో అభ్యుదయ రచయితల సంఘం తరపున మా ఇతర సంఘాలు అనేక ఉన్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, ఇంకా స్థానికంగా ఎన్నో రచయితల సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ మేము తోడు చేసుకుని వాళ్ళందరినీ కలుపుకుని ఈ ఉద్యమాన్ని విస్తృతంగా తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సరైన సందర్భంలో అనివార్యమైన పరిస్థితులు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది అన్నట్టుగా ఈరోజు మనందరం కలిసి పుస్తకాలకి, గ్రంథాలయాలకి ఉన్న ప్రాధాన్యత రీత్యా మనం అనివార్యంగా ఇక్కడ కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వాల విజన్స్లో మన పుస్తకాలకు చోట్లేదు, గ్రంథాలయాలకి చోట్లేదు. వాళ్ళు ఎన్ని విజన్లు రూపొందించినా కూడా మానవ విలువల్ని, మానవీయ విలువల్ని, మానవత్వాన్ని పెంపొందించే సామాజిక శాస్త్రాలు, పుస్తకాలు, గ్రంథాలయాలు వాటికి చోటు లేకపోతే అది నిజమైన అభివృద్ధి కాదని ఇప్పటికే మనకు రుజువైంది సమాజంలో.
అనేక ఆత్మహత్యలు, సంక్షోభాలు ఇవన్నీ రావడానికి కారణం ఒక మానవీయ కోణంలో, సామాజిక కోణంలో ప్రజలు ఆలోచించకపోవడమే. ఇప్పుడు వ్యాపారం కేంద్రంగానే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పుస్తకాల ప్రాధాన్యత అనేది చాలా అవసరం. ఇప్పుడు మరీ అవసరం కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా అవసరం. ఇది కేవలం మనం పరిమితంగా కాకుండా ఇందాక వల్లూరి శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక నిర్మాణాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని ప్రణాళికల్ని, కొన్ని రకాల పథకాలను రూపొందించే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందరినీ కూడా మనం సంసిద్ధం చేయాలి. ఈ రోజు మనకు ఏదైతే మనం స్ఫూర్తివంతంగా ఇక్కడ జరుపుకుంటున్నామో అలాగే అన్ని జిల్లాల్లో, అన్ని ప్రధాన పట్టణాల్లో, ప్రధాన కేంద్రాల్లో కూడా ఒక నిర్మాణాత్మకంగా కమిటీలు రూపొందించి ఒక గట్టి కృషి చేస్తేనే కానీ దీనికి సార్థకత ఉండదు. ఆ విధంగా చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మినుగురు పురుగు, మండి వానను సైతం ఆపుతుందిలే 2 మూరల గొడుగు అని సినారే అంటారు. అంటే మనలాంటి సామాజిక చింతనాపరులు, ఆలోచనా జీవులు, బుద్ధిజీవులు గట్టిగా కొద్దిమంది అయినా సరే, గుప్పిడి మంది అయినా సరే ఒక గొప్ప ఒత్తిడిని, గొప్ప మార్పుని తీసుకురాగలుగుతారు. ఆ ఒత్తిడి ప్రభుత్వాల మీద చేయాలి. అలాగే ప్రజల్లో కూడా మనం కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో కూడా ఆ విధమైనటువంటి అవేర్నెస్ గ్రంథాలయాల పట్ల తిరిగి తీసుకురావాలి. ఇందాక వల్లూరి శివప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు. జాతీయోద్యమంలో గ్రంథాలయాల పాత్ర, అది వారసత్వం, మామూలు వారసత్వం కాదు. జాతీయోద్యమంలో సంఘ సంస్కరణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో గ్రంథాలయ ఉద్యమానికి కూడా అంత చరిత్ర ఉంది. అది దానిలో ఉన్న పొటెన్షియల్ అది. అందుకని ఇది చాలా శక్తివంతమైంది. మనలాంటి వాళ్ళని కొద్దిమంది పనిచేసినా కూడా ఖచ్చితంగా మనం ఫలితాలు సాధించవచ్చు. ఆ యొక్క కార్యక్రమంలో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సాహితీ సమితిగా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి, కృషిలో భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మిత్రులారా, సందేశం అంటే నేను ఇవ్వగలిగిన సందేశం ఏం లేదు, కానీ ఇంతమంది అయినా వస్తాం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎవరికి పెట్టిన బిడ్డ అన్నట్టుగా ఈ వ్యవస్థ, గ్రంథాలయ వ్యవస్థ తయారైంది. ఇప్పుడు ఇది నాంది మాత్రమే అని ఇంతకుముందే చెప్పారు. నేను అనేది ఏంటంటే ఏదో ఒక కార్యాచరణ. ఇప్పుడు వల్లూరి శివప్రసాద్ గారు అన్నారంటే ప్రతి జిల్లాలోనూ నేను తిరిగి ఈ ఉద్యమానికి, గ్రంథాలయ ఉద్యమానికి నేను చేస్తాను అంటే నా సహకారంగా నేను అందించడానికి ఇక్కడ నాందిగా ఒక మీటింగ్ పెట్టాము. అట్లాగే ఈ సభే కాకుండా ఇందాక ఒక మిత్రుడు ప్రతి జిల్లా నుంచి, ప్రతి సాహిత్య సంస్థల నుంచి నిన్న చంద్రరావు గారు కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రతి జిల్లాలో నుంచి కొంతమంది ప్రతినిధుల్ని ఎంపిక చేసుకుని ఒక కార్యాచరణని రూపొందించాలి. అందరం కలిపి స్టేట్ మొత్తం మీద రిప్రజెంటేషన్ ఉండి, ఇప్పుడు మాకినేని బసవనాయక వారు అన్నారు, అలాంటి వేదికల మీద స్టేట్ మొత్తంతో ఒక వైడ్ నెట్వర్క్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వ విధానాల మీద మనం పోరాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నేను స్టడీ చేసినంతలో శివప్రసాద్ గారు అన్నారు, గుంటూరులో 64 కోట్లు గ్రంథాలయ సెస్ రూపంలో వసూలు చేశారు ఈ 10 సంవత్సరాల్లో. కొన్నది మాత్రం 1,39,00,000 ఈ 10 సంవత్సరాలు కొన్నది. తక్కిన 63 కోట్లు ఏమైనట్టు? అంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్ని, గ్రంథాలయాలకి రావాల్సిన సెస్ని డైవర్సిఫై చేస్తున్నారు ప్రతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని నేను అంటా, గత 40 ఏళ్ళగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తెలుగు పుస్తకాలు ఎందుకు అనుకునేవాడు కూడా ఉన్నారు. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. తెలుగు మాధ్యమంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే తెలుగు సాహిత్యం మీద, తెలుగు పుస్తకాల మీద అభిరుచి కూడా పెరుగుతుంది. అలాంటిది తెలుగు పాఠశాలలే లేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి పాఠశాలలో ఉండాల్సిన గ్రంథాలయాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే ఆర్ఎంఎస్ నిధుల కింద స్కూల్కి 10,000 కొనమని నిర్దేశించబడి ఉన్న ఒక 7 ఏళ్ళగా ఏ స్కూల్ గ్రంథాలయం కూడా పుస్తకాలని కొనలేదు. అంటే ఈ డబ్బులన్నీ కూడా వేరే డైవర్ట్ అవుతున్నాయి. ఈ డైవర్షన్ జరగటానికి వీల్లేదు. గ్రంథాలయ సెస్ని గ్రంథాలయాలకు మాత్రమే ఉపయోగించాలి అనే దాంతో మనం ఉద్యమం నడపాలి. అంతేకాకుండా ఇప్పుడు యాక్చువల్గా రాజా రామ్మోహన్ లైబ్రరీ ఫౌండేషన్ అని ఉంది. స్టేట్ గవర్నమెంట్ కనుక, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఒక 5 కోట్లు కనుక
మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే 10 కోట్ల పుస్తకాలు కొనే వెసులుబాటు ఉంది. తెలంగాణలో ఈ 10 ఏళ్లలో 2 సార్లు రాజారామన్ లైబ్రరీ ఫౌండ్ కింద మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పుస్తకాలు కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 10 ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో మేము మెమరాండాలు ఇచ్చాం, ఎన్నో ప్రతిపాదనలు ఇచ్చాం. అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది ప్రజా ఉద్యమంగా, మేధావుల ఉద్యమంగా మారితే తప్ప ఇది ఒక దారికి రాదని, గ్రంథాలయాల అభివృద్ధి జరగదని నేను అనుకుంటూ స్టేట్ వైజ్ నెట్వర్క్ ఏర్పడటానికి అందరం కలిపి కృషి చేద్దాం అని నా మనవి. అందరికీ నమస్కారం. ఇక్కడ నేను ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మనం ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాము, మనం ఉంటామో లేదో ఒక 10 years తర్వాత మనకే తెలియదు. కానీ ఫౌండేషన్ రావాలి అంటే పిల్లల్లో ప్రతి స్కూల్లో ముందు తెలుగు లైబ్రరీ ఒకటి మెయింటైన్ చేయాలి, పిల్లల్ని చదివించాలి. వాళ్ళు చదివితేనే కదా మనకి ఫ్యూచర్లో పుస్తకాలు కొనేది, స్కూల్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్స్ అన్ని మన అన్ని దారి మళ్లించాము అని చెప్తున్నారు. అట్లాగే మనం కూడా మన పిల్లల్ని దారి మళ్లించేసాము. తెలుగు మీడియం చదివించకుండా అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించడం వలన పిల్లలకి తెలుగు అనేది రాకుండా పోతుంది. కనీసం గవర్నమెంట్ స్కూల్స్లో అయినా తెలుగు చదివించటము, తెలుగు లైబ్రరీస్ మెయింటైన్ చేయటం వలన పిల్లలకి చదవడం అనేది అలవాటు అవుతుంది. అక్కడ నుంచి మనం ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది కాదు మనది. ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదా, పిల్లర్స్ మీద కాదు కదా ఉండేది. ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే పిల్లలు బాగా చదవగలిగితేనే మన ఈ ఉద్యమం ముందుకెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. అది ప్రజలు కూడా ఒక లక్ష్యం భాష పట్ల, సంస్కృతి పట్ల ఉంటే కానీ ప్రభుత్వాలు కూడా అమలుపరచమనేటటువంటి సత్యం. దాన్ని కేవలం కొందరు మేధావులు కలిసి సాధించాలి అంటే ప్రజల భాగస్వామ్యం పూర్తిగా ముందు వాళ్ళని మనం సమాయత్తం చేయాలి. ఏ విధంగా ఉద్యమంలో వాళ్ళని వాస్తవాలను తెలియజేసి భ్రమంలో నుంచి బయటకు తీసుకొచ్చి కనీసం ప్రాథమిక విద్య అనేటటువంటిది మాతృభాషలోనే జరగాలి అని ప్రపంచం మొత్తం ఘోషిస్తున్నా కూడా మనం ఇక్కడ వాటిని పాటించడం లేదు. తర్వాత కనీసం తెలుగు ఒక సబ్జెక్టుగానైనా పాఠ్యాంశాల్లో ఉండాలి అంటే దానిని పాటించటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆ మేరకైనా మనం కృషి చేసిన ఇంటర్మీడియట్ లాంటి దాంట్లో కనీసం తెలుగు లేదు, సంస్కృతం అంటే కేవలము తెలుగే మాట్లాడటం రాయటం చేతగాని వాళ్ళకి సంస్కృతంలో పాఠాలు చెప్పడం ఏంటి, పరీక్షలు పెట్టడం ఏంటి, ఒక్కొక్కళ్ళకి 99 మార్కులు. సంస్కృతాన్ని ఒక్క పదం గట్టిగా ఉచ్చరించేటటువంటి శక్తి ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇలాంటి తప్పుడు విధానాలను ముందు సరిచేస్తే కానీ ఆ తెలుగు అనేటటువంటిది క్రమక్రమంగా మళ్ళీ మన పాఠ్య అంశాలతో పాటు, పఠనీయ అంశాలతో పాటు మాట్లాడే భాషగా అది గొప్పగా వికాసం చెందుతుంది. తర్వాత చందు నాగేశ్వరరావు గారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమ పునర్వికాస వేదిక కన్వీనర్గా వల్లూరు శివప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సాహిత్యాభివందనాలు తెలియజేస్తూ, జన సాహితీ ప్రతినిధిగా నేను ఈ వేదిక మీద ఉన్నానని తెలియజేస్తూ, మిత్రులారా, సమాజ ప్రగతికి పురోభివృద్ధికి 2 కళ్ళు. ఒకటి భాష అంటే గ్రంథాలయం, 2 విద్యాలయం. విద్యాలయం, గ్రంథాలయం 2 కళ్ళు. ఈ 2 కళ్ళు ద్వారానే జ్ఞాననేత్రం అనేది కూడా మనకి అమరుతుంది. జ్ఞాననేత్రం ఉంటేనే ఇందాక మిత్రుడు పాట పాడినట్టు సముద్రపు అగాధాలు చూడండి, అలాగే అంతరిక్షాన్ని శోధించనే ఉండి మనకు సాధ్యమవుతుంది విద్య ద్వారానే, జ్ఞానం ద్వారానే. అయితే వనరు ఉత్పత్తులు, త్యాగశీల భాషా సాహితీ సంపత్తులు కొడి గడితే అడుగంటితే గతి కానక మిన్నకుంటే నేరస్తులమే అందరము భావితరాల ముందర చేయి చేయి కలపండి, ఉద్యమాన్ని నడపండి, అక్షరాన్ని ఆయుధంగా ఎక్కుపెట్టి నడవండి. ఇది నా సందేశం. అలాగే అమ్మ భాష అంగట్లో చల్లదనే సాకుతో ఆంగ్లాన్ని దురుద్దేశపూర్వకంగా రుద్దడమే నేరము. అమ్మ నుడియే జాతి జనుల వీడిపోని సంపద, క్షయము కాని సంపద అక్షరాల తెలుగురా. దీక్షభూని కదలితమా 1,00,000 ఏళ్ళు వెలుగునురా. ఆ 1,00,000 ఏళ్ళు వెలగాలి అంటే మనం ఇక్కడ చిన్న జ్ఞానజ్యోతిని వెలిగించాం. దానితో ముందుకు నడవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మిత్రులారా, ఎక్కువ చెప్పడం మాట్లాడటం ఉద్దేశం కాదు.
మిగతా వాళ్ళు సమయం దృష్టిలో పెట్టుకుని నా సందేశాన్ని క్లుప్తంగానే ముగించాను. సంతోషం, ధన్యవాదాలు. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మా జాతీయ అధ్యక్షుడు అరసం 80 సంవత్సరాలు ప్రగతిశీల లేఖక్ సంఘం ఆవిర్భవించి 80 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో 1943. ఆ తర్వాత సజ్జాద్ జహీర్, అబ్బాస్ ఇలాంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ప్రగతిశీల లేఖక్ సంఘ్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇన్నేళ్ల కృషికి తెలుగులో నుంచి అధ్యక్ష స్థానంలో నియమించబడిన ఏకైక వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఆయన జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్త కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారు తన సూచనలను అందజేస్తారు. సభాధ్యక్షత వహిస్తున్న సహచరుడు మిత్రుడు వల్లూరు శివప్రసాద్ గారికి, వారు ఈ వేదిక కన్వీనరు, గ్రంథాలయాల పునర్వికాసానికి ఏర్పాటు చేసిన వేదిక కన్వీనరు. ఆయన ప్రారంభోపన్యాసం చాలా విశేషంగా చేశారు. ఇందాక చంద్రానాయక్ని పాట పాడేటప్పుడు వచ్చేటప్పుడు దేశభక్తి గేయం గురించి పాడు అని చెప్పాను. కానీ మావాడు ఏం చేశాడంటే చదువు మీద గొప్ప పాట పాడాడు, అద్భుతంగా పాడాడు. ఈరోజు విద్య అనేది ఉంది కానీ చదువు అనేది లేదు. చదువు మన గ్రంథాలయాల నుంచి, పుస్తకాల నుంచి తెలుసుకునేది, ఇతర పుస్తకాల నుంచి, సామాజిక శాస్త్రాలు వీటన్నిటి నుంచి తెలుసుకునేది. అయితే మావాడు ఒక అద్భుతమైన పాట పాడాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అది. కానీ దేశం అంటే మార్కెట్ అని చెప్పి ఈ పక్కన వాళ్ళు పాపం ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కానీ అరుస్తూ ఉన్నారనమాట. దేశం అంటే ఇప్పుడు మార్కెట్ అయిపోయిన పరిస్థితి అనమాట. ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం మనం, ప్రత్యక్ష సాక్ష్యం. గ్రంథాలయాల పునర్వికాసమే కాదు, ఒక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం అవసరం. సాంస్కృతిక పునర్వికాస ఉద్యమం ఈ దేశంలో చాలా అవసరం. ఈ అవసరాన్ని అభ్యుదయ రచయిత సంఘం, జాతీయ అభ్యుదయ రచయిత సంఘం, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం కూడా గుర్తించిందని కూడా చెప్తున్నాను. అంతా మతవాదులు, మితవాదులు, లేకపోతే ఇంకొక వాదులు వచ్చి దేశంలో ఉన్న ఇప్పటి వరకు వచ్చిన ప్రగతిశీల ఉద్యమాలని వీటన్నిటిని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మనకి సామాజిక సాంస్కృతిక పునర్వికాసాలు చాలా అవసరం అన్నమాట. ఒకసారి ఎంతో అభివృద్ధి చెందిన ఉద్యమాలు ఈరోజు వెనక్కిపోతున్నాయి అని అంటే ఏమిటి? ఎక్కడికున్నాం? మనం ఉద్యమాలు ఇన్నేళ్ళు సాధించాం, ఏమయ్యాయి? మన గురిజాడ, గిడుగు, వీరేశలింగం వాళ్ళందరూ ఎంత కృషి చేసి సామాజిక ఉద్యమాల ద్వారా ఒక స్ఫూర్తిని అందించారు. ఇప్పుడు ఆ పేర్లను తలుచుకునేవారే లేదు. అసలు సామాజిక శాస్త్రాలే అవసరం లేదని చెప్పి ఒక వాదనలు కూడా వినిపిస్తున్న సందర్భంలో ఈ గ్రంథాలయాలకు పునర్జీవనం లేకపోతే పునర్వికాసం కలుగజేయడానికి మనం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను దాదాపు 7-8 ఏళ్ల క్రితం గ్రంథాలయాల పునర్వికాసానికి ఉద్యమిద్దామని చెప్పి ఒక వ్యాసం కూడా రాశాను. తర్వాత మా అభ్యుదయ రచయిత సంఘం ఏం చేసింది? హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు దగ్గరికి వెళ్ళి ఒక 100 మందితో ధర్నా చేశాం. అక్కడ ధర్నా కూడా చేశాం. మీరు అసలు ఈ పుస్తకాలు కొనుగోలుకు అవలంబిస్తున్న విధానాలు ఏంటి, అసలు గ్రంథాలయాల అభివృద్ధికి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఒక విజ్ఞప్తి పత్రాలను కూడా వారికి అందజేశాం. ఈ సైటేషన్ నెంబర్లు ఇవ్వటం, లేకపోతే సెంట్రలైజ్డ్ పర్చేజ్ చేయటం, లేకపోతే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్న విధానాలను మీరు ఏమైనా పట్టించుకున్నారా, అధ్యయనం చేశారా, ఎందుకు చేయటం లేదు? ఈ జ్ఞాన జ్యోతులు, జ్ఞాన కేంద్రాలైన ఈ గ్రంథాలయాలను మీరు పట్టించుకోకపోతే ఎలా అని చెప్పి ఒక ధర్నా చేశాం. అప్పుడు పుల్లయ్య గారు అని చెప్పి దానికి కార్యదర్శి, ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశారంటే పాప అప్పుడు తొల్లపాటి కుటుంబరావు గారు గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు, ఆయన ఆ తర్వాత నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఆయన గురించి కూడా ఈ సాంస్కృతిక రంగం నుంచి పద్మశ్రీ పొందిన ఏకైక వ్యక్తి నేను అని ఆయన చెప్పుకుంటూనే, మీరు ఇచ్చిన పత్రం, విజ్ఞప్తి పత్రాన్ని నేను పరిశీలిస్తున్నాను, ఇది పరిశీలించడానికి ఒక కమిటీని నియమిస్తున్నాను అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. పాపం తర్వాత అది అటకెక్కింది, ఆయన ఉద్యోగం పోయింది. పాపం ఈ విజయవాడలోనే ఆయన కాలం చెందారు. అంటే కాలం చెందుతున్న కాలంలో మనం ఉన్నామని చెప్పి ఒక సూచన అన్నమాట ఇది. అలాగే మేము ఇన్ని ఉద్యమాలు చేసాం. అప్పుడు ఆ రోజు మేము కలవగలిగిన వాళ్ళందరినీ కలుపుకొనే చేసాం. అయితే అవన్నీ ఒక ప్రాథమికమైన కృషిగా కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యుదయ సంఘం ఏం చేసింది? భాషకి, సంస్కృతికి, అసలు సంస్కృతిలో ప్రధానమైన అంశం ఏంటంటే భాష. ఈ భాషను బతికించడం కొరకు మేము మా అరసం జాతీయ స్థాయిలో 88 ఏళ్ళు, ఆంధ్రలో తెలుగునాట 83 ఏళ్ళ నుంచి మేము కృషి చేస్తూనే ఉన్నాం. వందల వేల పుస్తకాలు ప్రచురిస్తాం, పత్రికలు ప్రచురిస్తాం.
ఇంత కృషి మాకు ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థలు పునర్వికాసం కాదు, తర్వాత అయినా మన ఉద్యమాలు ఇవన్నీ సాంస్కృతిక పునర్వికాస ఉద్యమానికి కూడా, పునరుజ్జీవన ఉద్యమానికి కూడా ఇవన్నీ రెనైజాన్స్, ఇది చాలా అవసరమైన పరిస్థితుల్లో ఈ దేశం ఉంది, ఈ వ్యవస్థ ఉంది అని చెప్పి నేను చెప్తూ, ఈ కృషిలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘంతో పాటు అందరం కార్యకర్తలుగా, మేము నాయకులుగా కాదు, ప్రతినిధులుగా, కార్యకర్తలుగా పాల్గొంటామని చెప్పి, మాకు చాలా జిల్లాల్లో మాకు శాఖలు ఉన్నాయి, మా శాఖలన్నింటినీ పనిచేయిస్తాం. మా వల్లూరు శివప్రసాద్ మా అరసానికి ప్రధాన కార్యదర్శి కాకుండా ఈ వేదిక కూడా అతను కన్వీనర్గా ఉన్నాడు. మీ అందరూ ఉన్నారు, అందరం పనిచేసే వాళ్ళు. మా సోదర సంస్థలు, మా వాడు ఉన్నాడు సాహిత్య నేత్రం, సాహిత్య స్రవంతి, మా అరసవల్లి కృష్ణ విరసం ఉన్నాడు, అందరూ ఉన్నారు ఇక్కడ. జన సాహితీ మా చంద్ర నాగేశ్వరరావు వచ్చారు, దివ్కుమార్ గారు ఏదో పని ఉండి వెళ్ళారు, ఆయన వేరే ఇంకో సభ ఉండి. ఇట్లా అందరం కలిసే కృషి చేద్దాం. ఇది ఏ ఒక్కళ్ళ బాధ్యత కూడా కాదు, ఇది ప్రభుత్వాల మీద మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి, వాళ్ళ మీద నిరసనలు ప్రకటించాలి, మన విజయాలు పొందాలి, సాధించాలి. గ్రంథాలయాలు లేకపోతే ఉంది, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటే పుస్తకాలు చదవటానికి ప్రజలు వెళ్తారు, ప్రజలు వెళ్తే చదువుకుంటే ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు పాలకులను ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించటాన్ని ఇష్టం లేకుండా గ్రంథాలయాలను మూలబడేస్తున్నారు. అంటే ప్రజలను అజ్ఞానంలో ముంచితే ఈ రాజకీయ పక్షాలు, ఈ రాజకీయ పార్టీలు, నేతలు బతుకుతారని చెప్పి ప్రజలను అజ్ఞానంలో ఉంచడం అనే దానికి గ్రంథాలయాలను పక్కకు పెడుతున్నారు అని చెప్పేది. టూరిజం అన్నారు కానీ గ్రంథాలయ ఉద్యమం అనలేదు ఎవరు. అది పరిస్థితి అన్నమాట. అంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో ఈ పునర్వికాస ఉద్యమాలు అనేవి చాలా అవసరం అని చెప్పి నేను గుర్తు చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ఈ వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి ప్రదర్శన జరిగింది విజయవాడలో. 1914 ఏప్రిల్ 11న చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి అధ్యక్షతన అయ్యంకి వెంకటరమణయ్య గారు ఈ రామ్మోహన్ పుస్తక భాండాగారంలో ప్రథమ మహాసభను జరిపారు. ఈ ప్రథమ మహాసభ జరిగిన ఈ విజయవాడ నుంచే మళ్ళీ ఈ కార్యక్రమం మీ అందరూ, అన్ని సంస్థలు, ఈ మా పుస్తక మహోత్సవ వేదిక వాళ్ళందరూ కలిసి జయప్రదం చేస్తామని, చేయగలమని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి సెలవు మిత్రులారా. ముఖ్యంగా రచయితలు, పుస్తకాభిమానులు కూడా వచ్చారు. కలవకు 2 నిమిషాలు ముఖ్యమైనటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది. ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి 2 నిమిషాలు. ఈనాటి ఒక గొప్ప మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ గారికి, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ సాహిత్య సంస్థలు, ప్రచురణ ఆలయాల వ్యవస్థలు సంబంధించినటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి ముందున్నటువంటి పుస్తక పఠన పెద్దలు, రచయితలు, కవులు, కళాకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ, మా కళాకారుడు చంద్రనాయక్ గారు ముందుగానే చెప్పారు, చదువు అంటే 3వ కన్ను అన్నారు. కాబట్టి చదువు అనే అంశం పట్ల ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయి అనడానికి గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న గ్రంథాలయాలు మూతపడడానికి నిదర్శనంగా ఇవాళ చూస్తున్నాం. ఆ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలు చెదలబడుతున్నాయి, అక్కడ సిబ్బంది కూడా లేకుండా ఉంటున్నారు. అనేక చోట్ల సిబ్బంది కొరత కూడా ఇవాళ గ్రంథాలయాలకు ఉన్నది. వచ్చినటువంటి వారి పాఠకులు ఎవరైతే వస్తారో గ్రంథాలయాలకి, ఆ పాఠకులను కూడా రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి గ్రంథాలయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ గ్రంథాలయ పునర్వికాస కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవడానికి పెద్దలు చాలా విషయాలన్నిటిని కూడా మనకు స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా మనం రాత్రిపూట కూడా యోజనలతో కార్యక్రమం చేయించి గ్రంథాలయం యొక్క అవసరాన్ని బహు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మళ్ళా గ్రామాన ప్రచారం చేయడానికి ఈ వేదిక పూనుకుంటే అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా శాఖలు కూడా ఉన్నాయి. అందుకు అనుకూలంగా అరసం వారితో సహకరించి గ్రంథాలయ పునర్వికాసాన్ని
ముందుకు తీసుకోవడానికి, చదువు అంటే దాని యొక్క గొప్పతనాన్ని, చదువు ప్రజలకు ఎంత అవసరమో, చదివితే దాని యొక్క విజ్ఞానం ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, విజ్ఞానం వచ్చిన తర్వాత ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారో తెలుసుకోవడానికి చదువు అవసరం అని చెప్పి తెలియజేసేటటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. తెలుగు అందరికీ నమస్కారం అండి. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. నేను యాక్చువల్గా ఈ తొరకంతా ఎప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి వెళ్ళిన చాటల్లో పుస్తకాల షాప్కి వెళ్తాను నేను. దాని నాకు హ్యాబిట్. ఈవెన్ బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు ఢాకాలో బ్యాంకర్ టు ది పూర్ అనే బుక్ తీసుకొచ్చి 50 పుస్తకాలు తీసుకొచ్చి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను IAS ఆఫీసర్స్కి. అంటే నాకు ఇంట్రెస్ట్ అది. నేను ఈ మధ్యన మెక్సికోను జపాన్ వెళ్ళాను. మెక్సికోలో కూడా వెళ్ళాను. మెక్సికోలో బుక్ షాప్ పేరు ఏంటో మీకు ఎవరైనా ఎప్పుడన్నా విన్నారా? గాంధీ దాని పేరు. బుక్ షాప్ పేరు గాంధీ. వాళ్ళకి 8-10 బ్రాంచెస్ ఉన్నాయి మెక్సికో సిటీలో. దాంట్లో కూడా 90% ఈజ్ ఓన్లీ స్పానిష్, ఇంగ్లీష్ చాలా తక్కువ ఉన్నాయి. అట్లాగే జపాన్లో కిన్కోయన్ 9 స్టోరీ బిల్డింగ్ బుక్ స్టోర్ అండి. నేను 2004లో వెళ్ళినప్పుడు చాలా ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మీద. మొన్న వెళ్ళినప్పుడు చూస్తే ఇంగ్లీష్ చాలా తక్కువ ఉన్నాయి, 5% కూడా లేవు. అన్ని జపనీస్ పిల్లలే కానీ అన్ని కలర్ఫుల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి జపాన్ టెక్నాలజీ వైజ్ కానీ మిగతా కానీ ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. నేను ఇదివరకు 2007 నుంచి ఎవరి వెళ్ళినా నేను లైబ్రరీకి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. 2016లో మా అమ్మాయి శాన్ ఫ్రాన్సిస్కోలో సిటీ సెంటర్లో ఉండేది లైబ్రరీ. అక్కడ దగ్గర 5 స్టోరీ బిల్డింగ్ ఉంది. అసలు అదేంటంటే అసలు ఏది యూనివర్సిటీ కూడా పనికిరాదనమాట. అంత అద్భుతమైన మన పుస్తకాలు ఉంటే మనం రీసెర్చ్ చేయొచ్చు. ఎన్ని రకాల సర్వీసెస్ ఉంటే ఒకరోజు మాట్లాడతాను, ఎక్కువ టైం మాట్లాడను, దాని గురించి ఇప్పుడు మాట్లాడే టైం కాదు. అసలు చాలా ఉన్నాయి. నేను మొన్న జపాన్లో వెళ్ళినప్పుడు మొన్న లాస్ట్ 10 days బ్యాక్ ఉన్నాను. వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ ఇన్ ది లైబ్రరీ అనే బుక్. అద్భుతమైన, నేను చదవలేదు, మా వైఫ్ చదివేసింది, నేను చదవలేదు ఇంకాను. అసలు చాలా బాగుంది ఈ బుక్ అని చెప్పి దాన్ని జపనీస్లో వస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఇన్ జపనీస్. కానీ కమ్యూనికేషన్కి ఎక్కడ ఇబ్బంది రాలా మనకి. నేను అదేవిధంగా అంతకుముందు పెరు వెళ్ళాను, టర్కీ వెళ్ళాను. అక్కడ కూడా 90 to 95% ఈజ్ ఓన్లీ స్పానిష్. కానీ వాళ్ళు టూరిజంలో వాళ్ళు పెరిగినంత 10 times పెరిగారు ఆ 2 కంట్రీస్ కూడా. అందుకని మన గవర్నమెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ రిమైన్ చేయడానికి కొంతమంది పాలనలు కలిసి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. కానీ మనం నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ మనందరం నేర్చుకున్నాం. కానీ తెలుగు మీడియంలో ఉండాలి. మనం దానికి ఫైట్ చేయటం కాదు, మన గవర్నమెంట్ చెప్పగలగాలి. ఇటువంటివి ఇప్పటివరకు నేషనల్ లైబ్రరీ వాళ్ళు 2014లో గవర్నమెంట్ ఫార్మ్, కొత్త గవర్నమెంట్ రాగానే నేషనల్ లైబ్రరీ వాళ్ళు ఇచ్చారు. నేషనల్ లైబ్రరీ అని చాలా పెద్ద లైబ్రరీ సింగపూర్లో. వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, వచ్చి విజిట్ చేశారు. టీం వచ్చి మేము సహకరిస్తాము, మీరు కూడా మా దగ్గరికి వచ్చి విజిట్ చేయండి, చేసి మనం ఏ విధంగా చేద్దాము, కొత్త అమరావతిలో పెడదామని చెప్పి వాళ్ళు చెప్తే మన అప్పుడు పర్టికులర్ మినిస్టర్ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఎందుకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ దానికని చెప్పేసి వాళ్ళకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితి ఉంది. మనం ఫైట్ చేయటం కాదు, మన సమస్యను ముందు గవర్నమెంట్ చెప్పాలి. దాని మీద ఏ విధంగా వర్క్ చేయాలో దాని మీద ఇచ్చేయాలి. మనం అవసరమైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ని, కొంతమంది మినిస్టర్ కూడా టేకప్ చేయాలని నా ఉద్దేశం అండి. నెక్స్ట్ టైమే కనుక వర్క్ లైబ్రరీస్ గురించి చేస్తే నేను కంప్లీట్గా యుఎస్లో నాకు తెలిసిన నాలెడ్జ్లో ఎట్లా లైబ్రరీస్ ఉంటుందో నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాంబాబు గారు. అందరికీ నమస్కారం. ప్రజానీకం ఆది వ్యాసులకి దివ్యౌషధం పుస్తక పఠనం. ఈ వాక్యం గుంటూరు శేషేంద్ర శర్మ గారిదండి. ఆయన పుస్తకాలు చదవడం పట్ల ఆవశ్యకత గురించి మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లోనూ భోజనాల గది ఉన్నట్టే పుస్తకాల గది కూడా ఉండాలి అన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రతి ఊర్లోనూ లైబ్రరీ అనేది ఉండాలి అని అనుకుంటున్నాము. అలా ఉండాలి అంటే ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని ముందర మనం లైబ్రరీ యొక్క ఆవశ్యకత గురించి చైతన్యవంతులు చేయాలి. మా గ్రామంలో లైబ్రరీ వారోత్సవాలు జరిగినప్పుడు నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పోటీలో నెగ్గిన పిల్లలకి పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. ఆ తర్వాత దురదృష్టవశాత్తు 6వ సంవత్సరం నుంచి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి మీరు పుస్తకాలు కాదు 500-1000 రూపాయలు కవర్లో పెట్టి క్యాష్గా ఇవ్వండి అని అడగడం మొదలెట్టారు. నేను ఇవ్వడం మానేశాను. అంటే మనం ఇక్కడ యాటిట్యూడ్ చూడాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల యాటిట్యూడ్ చూడాలి. పుస్తకాలు లైబ్రరీలో ఉండాలి, లైబ్రరీ అనేది ఊళ్ళో ఉండాలి అంటే ముందర ఊళ్ళో ఉన్న ఇందాక శివప్రసాద్ గారు వాళ్ళ ప్రసంగంలో చెప్పారు. వారి ప్రసంగంలో మేము భోజనం చేయమని భీష్మించి కూర్చుని ఆ రోజుల్లో మంచి వాళ్ళు కాబట్టి ఈడ్చిపారేయకుండా వాళ్ళకి భోజనాలు పెట్టి లైబ్రరీ స్థాపించుకున్నారు. అలాంటి అవేర్నెస్ మనం ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం కూడా ప్రజల నుంచి లైబ్రరీకి తగిన డిమాండ్ ఉంది, ప్రజలు ఊళ్ళో లైబ్రరీ కావాలి అనుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం
ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అప్పుడు మాత్రమే గ్రంథాలయాల పునర్వికాసం సాధ్యం అవుతుందని నా అభిప్రాయం. ఈ ఉద్యమానికి మా పెనుగొండ వారు, మా శివప్రసాద్ గారి లాగే నేను కూడా విజయవాడ నగరంలో ఉంటున్నాను, అరసానికి చెందినవాడిని కాబట్టి నా వంతు కృషి, నా సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గత 5 ఏళ్లుగా లైబ్రరీలు బాగుండాలి, లైబ్రరీల పుస్తకాల విలువ పెరగాలి, పుస్తకాలు బాగుండాలని చెప్పినటువంటి ప్రభుత్వమే ఒక 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాలాంధ్రకు ఎంఎస్కోకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీలు అంతా కూడా నాశనం అయిపోయినాయి, లైబ్రరీలో మేము రాగానే లైబ్రరీలను పునర్నిర్మిస్తాం, లైబ్రరీలకు కావాల్సినటువంటి అన్ని వసతులు, ఖాళీలు, పుస్తకాలన్నీ కూడా పూరిస్తామని చెప్పి 7 నెలలు అయింది. ఇంకొక విద్యాశాఖ మంత్రి విశాఖపట్నం వెళ్ళాడు లైబ్రరీకి పోయి పుస్తకాలు చూడడానికి. ఆ లైబ్రరీ చూడడానికి ఏం లేదు, తాళం వేసిపోయింది. ఆయన ఏం చేయాలో తెలియక ఒక 10 నిమిషాలు అట్టే ఉండి పక్కనే ఉన్నటువంటి చిన్నపిల్లల స్కూల్ ఉంటే అంగన్వాడీ స్కూల్లోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాల పనితీరు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉంది. దీన్ని ప్రభుత్వం ఇమ్మడే దాన్ని చేపట్టి ఇమ్మీడియట్గా ఈ లైబ్రరీస్ అంతా కూడా డెవలప్మెంట్కు ప్రభుత్వం నడుం బిగించాలని, అదేవిధంగా మన కవులు, కళాకారులు, రచయితలు, పబ్లిషర్స్, పుస్తక అభిమానులు కూడా ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ముందుగా ఈ ఉద్యమానికి నా జేజేలు. ఈ ప్రభుత్వాలు గ్రంథాలయాలకి చేయాల్సింది విషయం పక్కన పెట్టి కనీసం వసూలు చేస్తున్న చెస్ అమౌంట్ అయినా కానీ తిరిగి గ్రంథాలయాల మీద ఖర్చు పెడితే చాలు, ప్రజలే గ్రంథాలయాల్ని పెంచి పోషించిన అవుతారు. కనీసం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది కూడా వాళ్ళు గ్రంథాలయాల మీద ఖర్చు పెట్టకుండా రకరకాల సాకులతో దాన్ని బూస్ట్ పెంచేయడం ముందు అది గ్రహించాల్సిన విషయం. తర్వాత మా శ్రీ సాహిత్య సంస్థ ద్వారా నాకు వీలుపడినంత నా వారపట్ల సాహిత్య సంస్థలకు ముఖ్యంగా నా సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలందరికీ నమస్కారం. డిమాండ్ పెంచకుండా ఉత్పత్తి పెంచుకుంటూ పోతున్నాం. ఇందాక లక్ష్మీ గారు చెప్పారు, డిమాండ్ పెంచే పద్ధతికి శ్రీకారం చుట్టాలని చెప్పి అనుకుంటున్నాను ఈ వేదిక. అలాగే గ్రంథాలయాల్లో వేమన, పోతన, తిక్కన లాంటి ఆ కాలం నాటి పుస్తకాలు చదల బట్టి గ్రంథాలయ సరుకుల్లో మూలుగుతున్నాయి. మరి ఈ తర గ్రంథాలు ఏం చేయాలి? కొంటలేదు ప్రభుత్వం. కొనే విధంగా ఈ ఉద్యమం ముందుకెళ్ళాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ మిత్రులారా, ఒక 2-3 సూచనలు మాత్రమే. ఒకటి, పునర్వికాసం వర్తమాన కాలంలో ప్రారంభం కావడం ఆహ్వానించదగిన విషయమే, కానీ దానికి తగిన హోంవర్క్ అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ప్రారంభించడం తేలిక, దాన్ని నడపడం చాలా కష్టము. కాబట్టి ఈ జిల్లాలలో, ఉమ్మడి 13 జిల్లాలలోని గ్రంథాలయాల స్థితిగతులు ఇప్పుడు అంచనా వేసుకోవాలి. 1. 2, జాతీయోద్యమం ఇచ్చిన స్ఫూర్తితో 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రధానమైన అంశము ప్రభుత్వ గ్రంథాలయాల పనితీరు, ప్రైవేటు గ్రంథాలయాల పనితీరు. ఈ అంచనాకి రావాలి. రాష్ట్రము భౌగోళికంగా ప్రైవేటు గ్రంథాలయాల యొక్క నిర్వహణ కూడా చిన్నదేమీ కాదు. ఉదాహరణకు విజయవాడ మనం నడిపడుతున్నాము. ఇక్కడ గ్రంథాలయ ఉద్యమం పునర్వికాసం ప్రారంభం కావడం కూడా మంచి అనుభవమే. ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగిన 2 గ్రంథాలయాలు ఈ నగరంలో ఉన్నాయి నాకు తెలుసు. చాలా ఇరుకు సందులలో శివాలయం పక్కన ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగిన చిట్టూరు గ్రంథాలయం ఉన్నది. ఆరుద్ర కూడా ఆ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇలాంటి గ్రంథాలయాలను ఎంపిక చేసుకొని ఒక మేధో మదం లాంటి జరిపితేనే ఈ పని యొక్క సార్థకత, రిజల్ట్ వస్తాయని అనుకుంటున్నాను నేను. అయితే ఆ కృషి జరగాలి. ప్రధానంగా కేవలము మన పడికట్టు భాషా పదాలు ఇవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, మనం కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక సీరియస్ ఒక ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో దాని మూలాలు ఎక్కడున్నాయి, ఈ సమస్యకు పరిష్కారాలు ఎక్కడున్నాయి, ఇలా వెతికే క్రమంలో ఇదేమి చిన్న విషయమేమి కాదు. ఒక లోతైన పరిశోధనతో ముందుకు వెళితేనే కానీ
మనం అనుకున్న రిజల్ట్ అయితే రాదు. ఈ విధంగా మనం ఏమైనా సాధన కృషి చేయగలిగితే బాగుంటుందని చెప్తూ విల్సన్ తనకున్న పరిమితులను మీతో నడుస్తుంది. అందరికీ నమస్కారం. ఒక మహాకవి అన్నట్లు చిరిగిన చొక్కా వేసుకో ఒక పుస్తకం కొనుక్కోమన్నారు. పుస్తకాల ప్రాధాన్యత అలాంటిది. అలాంటి పుస్తకాల భాండాగారాలు ఈ రోజున నిర్జీవం అయిపోయినాయి, శిథిలావస్థలో ఉన్నాయి. ఒకప్పుడు మేమంతా విద్యార్థుద్యమాల్లో ఉన్నప్పుడు బందర్ రోడ్లో ఉన్నటువంటి రామ్మోహన్ లైబ్రరీ ఒక పెద్ద సెంటర్, స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ పుస్తకాలన్నీ కూడా చూసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు. అంత గొప్ప సర్వీస్ ఇచ్చినటువంటి గ్రంథాలయాలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈరోజు అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. సరే, పరిస్థితులు కూడా మారినాయి అనుకోండి, టెక్నాలజీ పెరిగింది, పుస్తకాలు కొనుక్కుని చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కొంత తగ్గింది. అంతా నెట్లోనూ ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని చూస్తున్నారు, చదువుతున్నారు. పిల్లలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని కూడా వాళ్ళు చదువుతున్నారు. ఎందుకంటే జైని లాంటి చోట్ల చూస్తుంటే, పిల్లల్ని చూస్తుంటే గొప్ప పొలిటీషియన్ అయ్యేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో విద్యార్థుల్లో ఆ రకమైనటువంటి పఠనాశక్తి తగ్గటము, రాజకీయాల గురించి తెలుసుకోకపోవడంతో ఇంత రాజకీయ విలువలు తగ్గిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాము. తిరిగి మళ్ళీ ఈ గ్రంథాలు ఇది నిజంగానే ఒక ఉద్యమం, పేరు పెట్టినట్లుగానే ఇది గుడ్ బిగినింగ్, ఇది మంచి ప్రారంభం. దీన్ని మరింత ముందుకు సాగించే దానికోసము మేము మహిళా సమాఖ్యగా మా పాత్ర, సహకారం తప్పనిసరిగా ఉంటుంది. చివరిగా మన ప్రదర్శనకి ఒక తండ్రి వాళ్ళ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఉద్యమంలో పాల్గొవాలని, ఎంకరేజ్ చేయాలని, చూపించాలని, వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు వినిపించాలని ఆ తండ్రి వాళ్ళ అమ్మాయి ఇద్దరు మాట్లాడతారు. నా పేరు ఆదినారాయణ అండి. మా అమ్మాయి 8th క్లాస్ స్కూల్లో చదువుతోంది. గ్రంథాలయాలు వీటికి సంబంధించి కొంచెం అవగాహన లేని అమ్మాయి. మేము చదువుకునేటప్పుడు సొంతంగా పుస్తకం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొనడానికి లేని పరిస్థితుల్లో లైబ్రరీలకి వెళ్ళి బీఈడీలకి, టీటీసీలకి, గ్రూప్ 2కి చదువుకొని నేను గ్రూప్ 2 2008వ సంవత్సరపు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్నాను గుంటూరు జిల్లాలో. గ్రంథాలయాలు గవర్నమెంట్లో నిర్వహించడం నుంచి చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది. మేము చదువుకున్నప్పుడు చాలా ఎక్కువ పుస్తకాలు బాగుండేవి. సెస్ వాళ్ళకి సరిగా జమ కాకపోవడం లాంటి కారణాలతోటి అవి తగ్గిపోయాయి అని పెద్దలు ఇప్పుడు చెప్తా ఉంటే తెలుసుకున్నాం. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ఆసక్తి ఉంటే, పనిచేసే చోట ఉన్నటువంటి అధికారులకి ఆ సెన్సిటివిటీ, ఆ స్పృహ ఉంటే ఎవరూ తెచ్చి ఎక్కర్లేదు, వాళ్ళైనా పెట్టచ్చు అనే దానికి ఉదాహరణగా నేను మా ఆఫీస్లో ఇలా సందర్శకుల కోసం కొన్ని ర్యాకులుగా పెట్టి ఇదే విజయవాడలో, ఇదే విశాలాంధ్ర నుంచి, ఇదే పాత పుస్తకాల కొట్ల నుంచి కొనుక్కొని పోయి ఇలా పెట్టానండి. స్కూల్లో, మా స్కూల్స్లో పెట్టాం, గవర్నమెంట్ ఆఫీసులలో కూడా. లైబ్రరీకి రావాలంటే చేసే పని మానుకొని లైబ్రరీ ఎక్కడుందో చూసుకొని వెళ్ళి తీరిక సమయంలో బుక్ తీసుకొని చదవాలి. గవర్నమెంట్ ఆఫీస్కి కనీసం గంట కూర్చోవాల్సి వస్తుంది టైం ఫ్రేమ్స్ ప్రకారం, వెళ్ళిన పనిని బట్టి, ఆఫీసర్ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి. ఆ గంట సేపు ఊరకెందుకు కూర్చొని ఇవ్వాలని శ్రీశ్రీ గారి దగ్గర నుంచి రామోజీరావు గారి వరకు అందరివి శతకాలు, జీవిత చరిత్రలు అన్నీ ఇలా పెట్టామండి. అంటే గ్రంథాలయాలు, గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు నిద్రపోతున్న వాటిని కాసిన లేపి ఒక ర్యాక్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫీసులకి పంపించేస్తే వచ్చిన వాళ్ళు కొద్దిగా చదువుకుంటారండి. అవి అక్కడ లేకపోతే ఆ ర్యాకులు అలాగే ఉండిపోతాయి. ఆ బీరువాళ్ళ నుంచి తీసి ఆఫీస్కి ఒక ర్యాక్ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎలాగో గంట ఉంటాడు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ గారు ఫీల్డ్కి వెళ్తే ఒక గంట కూర్చోవాల్సి వస్తుంది. ఆ శతకం చదువుకుంటాడు. పెద్దవాళ్ళందరూ వేమ శతకాలన్నీ చదువుకున్నారు. ముందు పెట్టిన వారం రోజులకైతే కొద్దిమంది ఎత్తుకుపోయారు, కానీ ఆ తర్వాత ఎవరు తీసుకుపోలా. మొదట్లో తీసుకుపోతారు. మేము దానికి ప్రిపేర్ అయ్యే ఒక్కొక్కటి 2-3 ఈసారి అక్కడే ఉండేవారు విశాలాంధ్రలో. అక్కడ మేము 2-3 సెట్లు తీసుకుపోతారనే ఉద్దేశంతో తీసుకుపోయారు. తర్వాత వారం నుంచి ఎవరు తీసుకుపోలా. బుక్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. గుంటూరులో మా రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రజలు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళందరి కోసం ఈ విధంగా ర్యాకులు కట్టి బుక్స్ పెట్టున్నాం. మన లైబ్రరీలో ఉపయోగంలో లేని పుస్తకాలని తీసుకురాగలిగితే, గవర్నమెంట్ కార్యాలయాల్లో ఒక చిన్న ర్యాక్ ఒకటి పెట్టి 10 పుస్తకాలే పెడితే
వచ్చిన వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. కార్యాలయాలు కూడా మినీ గ్రంథాలయాలు అయ్యే ఈ అవకాశాన్ని ఉద్యమకారులు గుర్తించమని గమనించమని కోరుతున్నాను. మా పాపకి లైబ్రరీ, ఈ ఉద్యమం, ప్రజలు, సామాజిక బాధ్యత, ఈ పదాలు కనీసం పరిచయం అవుతాయని ఇక్కడ తీసుకొచ్చాను. నమస్కారం. భాస్కరరావు గారు, ఓకే ఓకే, చంద్ర గారు, ఇంకెవరైనా మాట్లాడతామంటే సభ చివరికి వచ్చేసింది. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. విశాఖపట్నంలో జనవరి 26 నుంచి ఒక 15 రోజులు అన్ని పుస్తక ప్రియులతో పాటు అన్ని సాహిత్య, సాంస్కృతిక, సైన్స్ సంస్థలు కలిసి వీధి వీధికి కూడా గ్రంథాలయాలకు సంబంధించి చైతన్యం చేయాలని, అక్కడ పాత గ్రంథాలయం చాలా డిస్టర్బెన్స్గా ఉందంట, దాన్ని పునరుద్ధరించాలని ఒక మూమెంట్గా చేస్తున్నారంట. రెండోది, ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రతినిధులతోటి, వ్యక్తులతోటి రాష్ట్ర సదస్సు ఒకటి నిర్వహించాలని, దానికి చాలామంది సహకరిస్తారని అనిపిస్తుంది. మూడోది, విజయవాడ బుక్ ఫెస్టివల్లో, హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో గ్రంథాలయాలకు సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా దీని కంటిన్యూషన్ ఒక గ్రూప్ పెట్టాం. ఆ గ్రూప్లో మీరు ఈ పుస్తకాలు వీటికి సంబంధించి పనిచేసే వాళ్ళతోటి దాన్ని యాడ్ చేయవచ్చు. ఆ యాడ్ చేస్తే దీనికి సంబంధించి యాక్టివిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందులో మీరు రాయవచ్చు. ఈ సభని వల్లూరి శివప్రసాద్ గారు వందన సమర్పణతో చేస్తారు. ఫైనల్గా పిచ్చి గారు ఒక పాట పాడతాడు, పాటతోటి సభ ముగుస్తుంది. శ్రీలు పొంగిన జీవగడ్డయే, శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, వ్రాలినది భరత ఖండం, భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, వ్రాలినది భరత ఖండం, భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, వేద శాఖలు వెలిసనిచ్చట, ఆది కావ్యం వదనిచ్చట, వేద శాఖలు వెలిసనిచ్చట, ఆది కావ్యం వదనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా, పాదు సుమ్మిది చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, నవరసమ్ములు నాట్యమాడగా, చివుర పలుకులు చెవుల విందుగా, నవరసమ్ములు నాట్యమాడగా, చివుర పలుకులు చెవుల విందుగా, కవితలల్లిన కాంతి హృదయుల గౌరవించవే చెల్లెలా, గౌరవించవే చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డయే, పాలువారిన భాగ్యసీమయే, దేశ గర్వము దీప్తి చల్దగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ గర్వము దీప్తి చల్దగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ మెరిసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా, తెలిసి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయే,
పాలువారిన భాగ్యసీమయే. ఈ సమావేశానికి అందరూ విజయవాడ, గుంటూరు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.